దర్శనం అయిందా? స్వామివారి దర్శనం స్వామివారి దర్శనం అయిందండి. లైన్లన్నీ చాలా బాగున్నాయి. భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్లో కూడా కల్పిస్తున్నారు. దర్శనం చాలా చక్కగా అయిందండి. టీటీడీ పనితీరు, ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి. క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడాను ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు. అదేవిధంగా అదే చిన్నపిల్లలకు కూడా 24 గంటలు పాలు కూడా అందిస్తున్నారండి. ఇదంతా కూడా చర్యలన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు లడ్డు రుచి చూసారా? చూసామండి. ఎలా ఉందండి? లడ్డు కూడా రుచి బాగుందండి. రుచికి గతంలో కంటే మెరుగుపడిందండి. గతంలో ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? గతంలో నేను 2 సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుందండి. స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడిందనే అభిప్రాయం అయితే కలుగుతుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని, అది కూడా జంతు కళాపారాల నుంచి వచ్చినటువంటి నూనెని, అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్ముతున్నారా? మరి ప్రస్తుతం రిపోర్టుల ద్వారా అయితే అది వెలుగు చూసింది కాబట్టి దాన్ని నమ్మబుద్ధి అవుతుంది. లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది సార్. ఇప్పుడు గతంలో ఎప్పుడు వచ్చారు? గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్. అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు. కాకపోతే కల్తీ గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అది. కాకపోతే అటు కలవదు ఎప్పుడే గానీ, హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుందని మా బాధాకరం అది. అంటే కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం సార్. ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా, దాని వల్ల నమ్మడం వల్ల ఖచ్చితంగా నమ్మాల్సిందే ఇది. ఓకే, అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది ఆ వ్యత్యాసం? తేడా ఉంది. లడ్డు టేస్ట్ అనేది ఫస్ట్ ఒక 6-7 సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు. హిందువుల మనోభావాలను వెంకటేశ్వర స్వామితో సహా గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. అత్యంత హేయమైన చర్య ఇది. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రవర్తించారు వైసీపీ పాలకులు. ఎందుకంటే లడ్డూలో కల్తీ చేయడం అనేది ఎంతటి దారుణమో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా విశ్వసించలేదు. ఎప్పుడు డిక్లరేషన్ మీద సంతకం ఎప్పుడు కూడా వారు పెట్టలే. కనీసం భార్యతో సహా టీటీడీ బ్రహ్మోత్సవాలకు కానీ ఎప్పుడూ రాలే. హిందువుల మనోభావాలతో ఆటాడుకున్నారు ఆయన. హిందువుల పరమ పవిత్రమైన క్షేత్రం ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని 5 ఏళ్లలో వ్యాపార కేంద్రంగా మార్చారు. కనీసం అక్కడ ఉండేటువంటి భక్తులకి సౌకర్యాలు కానీ, భక్తులకి ఎటువంటి వారికి దర్శనాలు కానీ ప్రతిదీ వ్యాపారంగా మార్చేశారు. ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనని కోట్లాది మంది యావత్తు ప్రపంచం అంతా కూడా ఈరోజు నిరసిస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ధార్మికమైన సంస్థ. అటువంటి సంస్థని వ్యాపార కేంద్రంగా మార్చారు, వ్యాపార సంస్థగా మార్చారు. దీన్ని తీవ్రంగా భక్తులు 5 ఏళ్లలో ఖండించారు. లడ్డూ వ్యాపారం, దర్శనాల వ్యాపారం, గదుల వ్యాపారం, సేవల వ్యాపారంగా మార్చారు. అత్యంత దారుణం. చివరికి లడ్డూని కూడా కొవ్వులు, పశువుల కొవ్వులతో, జంతువుల కొవ్వులతో, పంది కొవ్వులతో కలిపి కోట్లాది మంది మనోభావాలు గాయపరిచారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఎన్డీడీబీ రిపోర్టు స్పష్టంగా శాస్త్రీయ కోణములు ఇచ్చారు. ఆ రిపోర్టును ఆధారంగా ఈరోజు ఎవరైతే దోషులు ఉన్నారో, గత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, అలాగే ధర్మారెడ్డి కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలి. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని, బాబాయిల్ని అందరినీ వేసి ఈ క్షేత్రాన్ని అపవిత్రం చేసి, చివరి కరుణాకర్ రెడ్డి హిందుత్వం మీద విశ్వాసం లేని ఒక నాస్తికుణ్ణి, తన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ సాంప్రదాయాలు చేశాడు కరుణాకర్ రెడ్డి. హిందూ సమాజం మర్చిపోయిందా? మర్చిపోదు. కాబట్టి ఇటువంటి దురాఘాతాలు చేసిన వీళ్ళకి కఠినమైన శిక్ష వేయాలి వెంటనే. అటు ప్రభుత్వం, ఇటు టీటీడీ వ్యవస్థ అధికారులు బేషరతుగా ఎఫ్ఐఆర్ కట్టి కఠినమైన శిక్షలు వేసి హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామికి న్యాయం చేయాలని, అంతవరకు కూడా ఈ ఉద్యమం ఆపేది లేదని ఈ సందర్భంగా మరీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులు మేము కోరుతున్నాం. ఇప్పటికే కోట్లాది మంది రగిలిపోతున్నారు, గుండెలు పగిలిపోతున్నాయి. అవి చల్లారాలంటే ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిందే. ఈ మాజీ చైర్మన్ని, వైసీపీ పాలకుల్లో ఉండేటటువంటి ఎవరైతే టీటీడీ మీద దుర్మార్గంగా కాంట్రాక్టర్లో కక్కుర్తిపడి ఈ అపవిత్రం చేశారో వారిని కఠినంగా శిక్షించండి అని మరీ డిమాండ్ చేస్తున్నాం. దేవస్థానం 5 ఏళ్లలో ఒక్కసారి కూడా వచ్చి నేను దర్శనం చేసుకోలే.
కొన్ని వందల సార్లు దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతిసారి సాధువులకి దర్శనం లేదండి. ఎందుకనంటే సాధువుల దర్శనం ఉందనుకోండి, అక్కడ ఏమేమి అపరాధాలు జరుగుతున్నాయి, ఏమేమి వెలుతులు ఉన్నాయి కనిపెట్టి ప్రపంచంలో అందరికీ చెప్పేస్తారు కదా. అందుకని వాళ్ళకి దర్శనం లేకపోతే ఏ ప్రాబ్లం ఉండదు. భోజనం చేయడానికి వెళ్తే ఒక సామాన్యమైన వ్యక్తి పురుగులు వచ్చిన అన్నాన్ని పెట్టేవాళ్ళు. పురుగులు పట్టిన అన్నాన్ని మనం ఏమైనా తింటామండి? భోజనం లేకుండా వస్తామండి భగవద్ దర్శనానికి. కానీ పురుగులు పెట్టిన అన్నాన్ని ఇచ్చి గుడికి రాకుండా చేయాలి. పంది కొవ్వు పెట్టిన లడ్డు ఇచ్చి గుడికి రాకుండా చేయాలి. ఏ విధంగా చేస్తే భక్తులకి 10,000 పెట్టాలి దర్శనానికి, గుడికి రాకుండా చేయాలి. చెప్పులకి డబ్బులు పెట్టాలి, కార్లకి డబ్బులు పెట్టాలి, ఏది పెట్టినా డబ్బులు పెట్టాలి. అలా పెడితే గుడికి డబ్బు రాకుండా ఉంటారు అనే ఒకే ఒక జేయం ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి. హిందువుల దగ్గరికి మనం గుళ్ళ దగ్గరికి రాకూడదు, చర్చిలకు పోవాలి. వాళ్ళకి ఇంటెన్షన్స్ అదే. అందుకనే తిరుపతి అత్యంత పరమ పవిత్రంగా చూసుకునేటువంటి లడ్డూని అపవిత్రం చేసి మన యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా పాత గవర్నమెంట్ చాలా 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 కృషి చేసింది. కానీ భగవంతుడు రక్షించాలి కాబట్టి మన గవర్నమెంట్ వచ్చి ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చి దాన్ని కనిపెట్టి బయటకు తీశారు. ఇప్పుడు దీన్ని మేము చంద్రబాబు నాయుడు గారు మేము మా మఠం తరపున సీరియస్గా అడుగుతున్నాము. లోకేష్ గారు, అయ్యా లోకేష్ గారు, మేము మీకు ప్రణామాలు జోడిస్తున్నాము. నాన్నగారికి చెప్పండి, బిజీగా ఉంటారు కాబట్టి నాన్నగారికి చెప్పండి, ఇమ్మీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేయాలి. వీళ్ళ పేర్లు మీరు రెడ్ బుక్లో రాసుకోండి. అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని అపవిత్రం చేసిన పేర్లని మీరు రెడ్ బుక్ లో రాసుకోండి. అయ్యా మీరు రెడ్ బుక్ లో రాసుకుని వాళ్ళందరినీ ఇమీడియట్ గా శిక్షించేటట్టుగా భగవంతుడి మేము వేడుకుంటున్నాం, మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాం. మీరు రెడ్ బుక్ లో వీళ్ళని ఎంట్రీ చేసుకుంటే చాలండి, మాకు అదే పెద్ద 10,000. ఇంకా హరే కృష్ణ. నేను ఒకటే మాట్లాడాలంటానండి, మత విశ్వాసం అనేది చాలా అద్భుతమైన విషయం. దాంట్లో ఇతరులు వేలు పెట్టకూడదు. నేను నాస్తికుడు అని చెప్పిన వ్యక్తి ఏ విధంగా అతను ప్రమాణ స్వీకారం చేస్తే దాన్ని మనం చెల్లుబాటు ఉంటుంది. నేను ఆస్తికుడు, స్వామి పైన నాకు నమ్మకం ఉంది అన్నప్పుడు ఆయన పైన నేను ఏదైనా చెప్పచ్చు. స్వామి పైన నాకు నమ్మకం లేదన్న వ్యక్తి ఎలా చేస్తారనేది ఇది మొదటి ప్రశ్న. రెండోది, ఎవరైతే క్రిస్టియన్ సమాజం నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ అక్కడ మాకు నమ్మకము, ఇక్కడ నాకు నమ్మకం అంటే అది కుదరదు. ఇది రిలీజియస్ ఆర్గనైజేషన్. టీటీడీ అనేది ధార్మిక సంస్థ. దీంట్లో నాస్తికత్వం కానీ తర్వాత ఇతర మతాల చొరబాటు ఉండరాదు. ఇది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే మాట చెప్పాను, నాస్తికుడికి ప్రమాణం చేయడానికి ఇదే లేదు. చూడండి, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారము ఖచ్చితంగా జరిగిందన్న విషయం తెలుస్తోంది. కాబట్టి హిందువుల మనోభావాలని మిగతా ఎవరికి లేదా, హిందువులకు మాత్రమే గాయపరచవచ్చా? ప్రకాష్ రాజ్ మన ఏం మాట్లాడతాడు, ఘోరంగా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ విషయాన్ని ఎందుకు మీరు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టడం లేదు, తెలియజేస్తున్నాడు. తెలియజేసే విషయాన్ని తప్పు జరిగిందని కాబట్టి ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నము ప్రస్తుత ప్రభుత్వం ఎంత చేయాలంటే రాబోయే సమాజానికి ఇంకా జరగదు అనేటువంటి విషయంగా చేయాలా, ఇది నేను కోరుకుంటాను. స్పష్టంగా తెలుస్తోంది, తప్పు జరిగిన విషయం తెలుస్తోంది. 1000 రూపాయల పైన 300 రూపాయలు అనేది ఫండమెంటల్గా. ఇప్పుడు మనం బయట పోయి కొంటే కూడా 30 రూపాయలకి ఏదైనా వస్తువు ఇస్తున్నారు అనుకో, 100 రూపాయల వస్తువు 30 రూపాయలకి ఇస్తున్నారు అనుకో, దాంట్లో లోపాలు ఉండాలి అన్న విషయం మనకు సులభంగా తెలిసిపోతుంది కదా. కాబట్టి దీనిపైన ఉన్నటువంటి దాన్ని పూర్తిగా కమిషన్ వేసి దాన్ని నెక్కుదేల్చి దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ధార్మిక సంస్థలో నాస్తికులు ఉండరాదు, కమ్యూనిస్టులు ఉండరాదు, అన్యమతస్తులు ఉండరాదు. ఇది నా డిమాండ్. గోవిందా ఈవో గారు చాలా సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారి ఇలాంటి ధర్నాలకి ఈవో పిలిపించి మాట్లాడి సానుకూలంగా స్పందించడం ఇదే మొదటిసారి. ఈవో గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాము. ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో చట్టపరంగా వాళ్ళకి శిక్షలు విధించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. చట్టపరంగా కొద్దిగా లేట్ అవుతుందన్నారు. అలాగే స్వామీజీలు మేమంతా కూడా కలిసి ఇక మీదట మన తిరుమలకి బయట నుంచి నెయ్యి కోసం ఆధారపడకుండా మనకు అతిరామ్య మఠం కావచ్చు, ఇలా టీటీడీ కావచ్చు, ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి. వీటిల్లోనే అతిపెద్ద భారీ డైరీని నిర్మించాలని, సొంతంగానే మనం నెయ్యిని ప్రొడక్ట్ చేసుకోవాలని, దాని ద్వారా కావాల్సిన పాలు మిగతా పదార్థాలన్నీ కూడా మనం తిరుమలకి మన సొంతంగానే చేసుకోవాలని కోరడం జరిగింది. అలాగే అన్నదాన ట్రస్ట్కి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో, 80 ఎన్టీఆర్ గారు పెట్టిన తర్వాత ఏ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ అన్నదాన ట్రస్ట్ వచ్చిందో, అదేవిధంగా ఈ గోదాన ట్రస్ట్ అనేది ఒకటి పెడితే దాన్ని కూడా అన్నదాన ట్రస్ట్ లాగా ముందుగా ప్రతి ప్రజలు దానికి విరాళాలు ఇచ్చి అద్భుతంగా తిరుపతి టీటీడీ అండర్లోనే నెయ్యి కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ సేకరించే విధానంగా ముందుకు తీసుకెళ్లాలని అడగడం జరిగింది. ఈవో గారు సానుకూలంగా స్పందించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా భక్తులతో